గత సంవత్సరం క్రితం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఆనాడు ఎన్నికలకు ముందు చేసిన ఎన్నికల హామీలుగానే మిగిలిపోవడం జరిగింది. సూపర్ 6 పథకాలను ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం ఈ ప్రభుత్వం మీద సందేహాన్ని వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. ఈ సంవత్సరం కాలం పూర్తయినప్పుడు ఇప్పటి నుంచైనా సూపర్ 6 పథకాల అమలుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పేదలకు ఇస్తామన్న పట్టణాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇంటి స్థలాలు అవి హామీగానే మిగిలిపోయింది. అదేవిధంగా పేదలకు భూమి లేని పేదలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు లక్షలాది మంది. వారికి 1 హెక్టారు భూమి ఇస్తామని వామపక్ష పార్టీలు ఒత్తిడి చేయగా చంద్రబాబు నాయుడు కూడా దానికి ఎన్నికల ముందు నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా వాగ్దానంగానే మిగిలిపోయింది. ఇక కడప జిల్లా విషయానికి వస్తే ప్రధానంగా మనకి ఇక్కడ నీటి వనరులుగా కేసీ కెనాల్, తెలుగంగా ఉన్నాయి. కేసీ కెనాల్ పరివాహానికి పై రాష్ట్రాలలో పుష్కలంగా వర్షాలు వస్తే కడప జిల్లాలో కేసీ కెనాల్కు నీళ్లు వస్తూ ఉన్నాయి. కేసీ కెనాల్ చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే, అదేవిధంగా తుఫానుల బారి నుండి పంటలను కాపాడుకోవాలన్నా, చివరి ఆయకట్టుకు నీరు చేరాలన్నా కడప జిల్లాలో రాజోలి రిజర్వాయర్ 3 టీఎంసీల సామర్థ్యంతో ఎంతో అవసరము. గత పాలకులు రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా రాజోలి రిజర్వాయర్ నిర్మిస్తామని హామీల మీద హామీలు ఇస్తూ ఉన్నారే కానీ ఇంతవరకు ఆ రిజర్వాయర్ నిర్మాణానికి పనులు చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా ఈ జిల్లాలో గత ఎన్నికలలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశానికి అయితేనేమి, కూటమి పార్టీకి అయితేనేమి 7 స్థానాలకు 5 స్థానాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 స్థానాలు సాధించిన 7 స్థానాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా రాజోలి రిజర్వాయర్ పనులను వెంటనే చేపట్టాలి. అదేవిధంగా మరో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు తెలుగంగా ప్రాజెక్టు పూర్తయి 2 దశాబ్దాలు కావస్తున్నప్పటికీ ఆ తెలుగంగా పరిధిలోని మండలాలలో, గ్రామాలలో పంటకాలం లేకపోవడం వల్ల నీరుండి కూడా రైతులు కరువును బారి పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రైతులకు పంట కాలువల నిర్మాణానికి తగిన న్యాయంతో భూములకు చెల్లించి పంట కాలువలు సత్వరమే నిర్మించాలని కోరుకుంటా ఉన్నాం.